హలో, వెల్కమ్ టు దుర్గా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్కి సుస్వాగతం అండి. ఇదైతే చింతామణి సంత చూసుకోవచ్చు అండి. మీరు ఆవులు అయితే క్వాలిటీ మంచిగా ఉండే, ఒక ఆవు తీసుకున్న 2 ఆవులు తీసుకున్న ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడికైనా ఉంటుందండి. చూసుకోండి, హెవీ సైజ్ అండి. ఆవు అయితే సెకండ్ లాక్టేషన్. ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే అమ్మే వ్యక్తిని అయితే తెలుసుకుందాం. ఇదైతే చిక్బల్లాపూర్ డిస్టిక్, మన కర్ణాటక స్టేట్ వస్తుంది. చూసుకోండి, ఆవులు అయితే మంచి మంచి క్వాలిటీ ఉంటాయి. ఇది ప్రతి ఆదివారం జరుగుతుందండి. ఉదయం 4 గంటల నుంచి ఉదయం 10-11 గంటల వరకు అయితే నడుస్తుంది. ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం, ఏం చెప్తున్నారో ఆవులకి రేట్లు ఎట్లా ఏందనేది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. అందరికి ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అయితే ఆవు ఇది 3 అవుతుంది. అక్కడ ప్లా ఉండేది 3 అవుతా అడిగివా. ఏం చెప్తున్నావు రేటు? ఇది 1,35,000 చెప్తా ఉన్నా. 1,35,000. 1,35,000. 3 అవుతా. 3 అవుతా. ఎన్ని ఇస్తుంది పాలు? 30 ఉంటా. 30. పొద్దున్న 15 మా సార్ 15. మరి 3 అవుతా అంత రేటు చెప్తున్నావు ఎట్లా? 3 అవుతా అంటే డౌన్ కదా, ఇంకా చెప్తా ఉండేది. వ్యాపారం తక్కువ కదా, వ్యాపారం తక్కువ ఉంది. మరి వ్యాపారం లేకుండా ఉంటే 1,50 35 అంటున్నావు. వ్యాపారం అంటే 1,55. 1,50. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంది నీకు టైం? ఇప్పుడు ఇంకా 10 రోజులు ఉంది. 10 రోజులు ఉందా? చూడ 15 లీటర్లు పాలు పిండుతుంది. ఇంకా ఎన్ని? 35 లీటర్ల. 30 లీటర్లు గట్టి. ఇప్పుడు ఒక 25 అయితే గ్యారెంటీ ఉంటుందా? 25 అయితే గ్యారెంటీ ఉంటుందా పాలు? లేదు నా 30 పక్కా పిండింది. 30 పక్కా పిండి. అప్పుడు పిండింది లే, ఈతలో పిండింది. 2వ ఈత కాబట్టి వయసు మీద 3 అయితే ఇంకా బలం వస్తుంది. 3 అయితే 30లో 25 పైన అంటాం. 30 లీటర్ గట్టి పిండింది. అది 30 లీటర్లు గట్టిగా. ఇచ్చేది రేటు? ఇచ్చేది రేటు 30,000 ఇవ్వనా. ఫైనల్ బేరమద్దా 25,000 ఇచ్చుకున్నాం. 35,000. 1,10,000 లోపల. 1,10,000 లోపల ఏడన్నా వస్తుంది. ఏడన్నా వస్తుంది లేదా? ఆవు మంచిగా ఏముంది చూసుకోండి, నరాలు గిరాలంతా క్వాలిటీ అయితే బాగుంది. పాలు అయితే పిండుతుందో 25 పైన 30 లీటర్లు అంటున్నారు. సూపర్ ఆవు చూద్దాం. అన్న అయితే 1,00,000 ఎంత 20 పైన అంటున్నావు. నువ్వు 1,10,000 అంటావు. 1,10,000 నువ్వు రైతు ఇష్టం. బట్ గిరా ఉంది చూసుకోండి. మనకైతే సెకండ్ లాక్టేషన్ అంట. ఒకసారి డీటెయిల్గా అయితే కనుక్కుందాం. ఇంకా టైం ఎంత ఉంది ఏంటానికి. మీడియం సైజు మంచిగా ఉంది. అటర్ క్వాలిటీ అంతా చూపెడతా. ఒకసారి డీటెయిల్గా చూడండి. కొంచెం కుదురలేదు. మిల్క్ అయితే ఒక 4 అట్లా 3 అట్లా వస్తుంది. సార్ రేట్ కనుక్కుందాం. ఏం చెప్తున్నావు? రేట్ ఏం చెప్తున్నావు? 75 చెప్తానబ్బా. 75. ఎన్నో అవుతా? 2 సోలు. పాలు ఎంతవరకు వస్తుంది? పిండుతుంది 15 లీటర్లు పిండుతుంది. 15 గిర్రు పిండుతుందా? ఒక 10 లీటర్లు వస్తుందా రోజు మొత్తం మీద? రోజుకి 2 పూట్లకి హెచ్ఎఫ్ కాదు కానీ, హెచ్ఎఫ్ కాదు కదా, 2 పూట్లకి 15 పిండుతుంది. గిర్రి అది గిర్రు ఎక్కువ పిండుతా పాలు. ఇంకా ఎక్కువ పిండేది. రేట్ ఇచ్చేది మరి ఫైనల్ రేట్ ఇచ్చేది? ఫైనల్ అదే 500 తక్కువ అంతే. 74, 73 అయితే అంట. అంతే అంతే. గిరావు చూసుకోవచ్చు. మనకి 75 చెప్పినాడు చెప్పడం అయితే. ఇటు ఒక 2,000 అటు ఇటు తక్కువ అంట. చూసుకోండి, గిరావులు కూడా ఉన్నాయి మనకు. ఒక్కో టైం బట్టి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. చూసుకోండి, మనకైతే జెర్సీ ఆవులు కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. చూసుకోండి జెర్సీ. ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం. ఫస్ట్ అయితే ఆవునైతే చూడండి మీరైతే. ఒకసారి అడ్డర్ క్వాలిటీ చూడండి. ఇంకెంత టైం ఉంది ఏంది డీటెయిల్గా అయితే మనమైతే రైతు ఆయన కనుక్కుందాం. అమ్మే వాళ్ళని ఇక్కడైతే తెచ్చి అమ్ముతుంటారు రైతులు తక్కువ. సార్ డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు. ఎన్నో అవుతా బాబాయ్? 2 అవుతా. ఇప్పుడు ఏంటి 2దా? ఎన్ని పళ్ళు ఉంది? కడ వచ్చేసిందా? ఏం చెప్తున్నావు రేటు? 70,000 చెప్తున్నావా? ఇంకెన్ని రోజులు అవుతుంది డెలివరీ? కానీ జెర్సీ ఉందా బాబాయ్? జెర్సీలో క్రాస్ ఉందా? జెర్సీలో కొద్దిగా క్రాస్ ఉంది. ఇప్పుడు పాలు ఎంతవరకు వస్తుంది? 10 రోజు మొత్తం మీద చూసుకోండి. బాబాయ్ అయితే కరెక్ట్నే చెప్పినాడు. కరెక్టే చెప్పినాడు. 10-11 అంటున్నాడు. 10 లీటర్లు అయితే గ్యారంటీగా బాబాయ్. 10 లీటర్లు గ్యారంటీ కదా రోజు? 10. ఎందుకంటే సెకండ్ లాక్టేషన్, థర్డ్ లాక్టేషన్ ఉంది కాబట్టి వస్తుంది. ఇచ్చే రేటు బాబాయ్, ఇచ్చే రేటు ఫైనల్ 60 లోపల. 60 లోపల అవుతుందా? 60 లోపల చూసుకోండి. బాబాయ్ని అయితే అడిగినాం మనం 60 లోపల అవుతుందని. మిల్క్ అయితే కరెక్ట్ చెప్పినాడు. మనకి 10-11 లీటర్లు అయితే చెప్పినాడు. మనకి మీరు పూటకు ఒక 4 లీటర్లు వేసుకున్నాం, 8 లీటర్లు అయితే. బాబాయ్ అయితే కరెక్ట్ మిల్క్ అయితే చెప్పినాడు. నాకైతే వస్తుంది అనిపిస్తుంది 5. ఎందుకంటే ఇక్కడ సైడ్ జెర్సీలు అయితే మంచిగానే వస్తాయి మిల్క్ అయితే. బోడది మిల్క్ 5 అయితే ఈజీ అనుకుంటున్నాను నేనైతే. బాబాయ్ అయితే మనకైతే రేట్ అయితే ఒక 68, ఒక 65 వరకు అయితే రావచ్చు ఒకవేళ బేరం చేసుకుంటే. 70,000 చెప్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
చూసుకోండి, ఇంకో పెద్ద సైజు ఉందండి ఆవు అయితే. మనకు సెకండ్ లాక్టేషన్, థర్డ్ లాక్టేషన్ ఉండొచ్చు. మనకి నరాలు అయితే మంచిగా ఉన్నాయి. ఒకసారి చూసుకోండి క్వాలిటీ ఎలా ఉందో. అంత పూర్తి ఫస్ట్ అయితే ఆవునైతే చూడండి, క్వాలిటీ చూడండి, నరాలు ఎట్లున్నాయి. మనకు ఆవుకైతే ఇంకా టైం ఉంది, మనకైతే మంచి లైన్ వస్తుంది. సార్ డీటెయిల్గా అయితే ఒకసారి అయితే అన్ననైతే కనుక్కుందాం ఎన్నో అయితే ఏంది అనేది. సార్ డీటెయిల్గా చూసుకోండి, లైన్ కూడా సన్నకట్ అంతా బాగుంది, హోలిస్టన్లో ఉంది. ఆవు అయితే బాగుంది క్వాలిటీలో. మీరు హెడ్ క్వాలిటీ చూసుకోండి, అంతే పొడుగు చూసుకోండి. ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఎన్ని పళ్ళు ఉన్నాయి ఎన్ని పళ్ళు అన్నా, ఎన్ని పళ్ళు? లేగడ అంటే పళ్ళు రెండో అవుతున్నా. డెలివరీ అయితే రెండా త్రాడా? ఇప్పుడు డెలివరీ అయితే రెండా? ఇప్పుడు డెలివరీ అయ్యేది రెండోది. ఇంకెన్ని రోజులు ఉందండి టైం? ఇంకా ఒక 20 రోజులు. 20 రోజులు కదా. ఇప్పుడు ఏం రేట్ చెప్తున్నావు మరి? 1.20 చెప్పినాను. 1.20 చెప్తున్నా. ఇంక 20 రోజులు టైం ఉంది. పాలు ఎంతవరకు వస్తానా? పాలు 18 చెప్పినాను. 18 పూటకా? రేట్ ఏం చెప్తున్నావు? 1.20 చెప్పినాను. నెక్స్ట్ వాళ్ళు ఉంటుంది 1.20. 1.10 అయితే 1.10 అయితే అవుతుందా? ఇప్పుడు 1.10 లోపల ఏమన్నా 1,00,000 వరకు అవుతుందా? 1,00,000 వరకు అటు ఇటు అవుతుంది. ఇక్కడికి వచ్చి చేసుకుని బేరం చేసుకుని చూసుకోవచ్చు. ఇదైతే చింతామణి సంత అండి, ప్రతి ఆదివారం జరుగుతుంది. క్వాలిటీ అయితే బాగుంది, సైజు బాగుంది. హోలిస్టన్ అంటారా హెచ్ఎఫ్ అంటారు? మంచి బ్రీడ్ ఇది. హోలిస్టనా హెచ్ఎఫ్? హోలిస్టన్. బ్లాక్ హోలిస్టన్ అంట. చూసుకోండి, నరం గిరం అంతా బాగుంది. క్వాలిటీ చూసుకోవచ్చు, నరాల్లో అంతే బాగుంది. మిల్క్ అయితే ఒక 20 అబవ్ వస్తుంది మీకైతే. ఒక టైంకి వచ్చేసి 10 పైన వస్తుంది. ఇంకా టైం ఉంది కాబట్టి మీకు క్వాలిటీగా చూసుకోవచ్చు. ఫైనల్ రేటు 1,00,000 పైన అవుతుందా, 1,00,000 కింద అవుతుందా? 1,00,000 పైన. 1,00,000 పైన. 1,05 అయితే 1,00,000 కిందే కదా? లేదు, కింద లేదు, పైన. బాగుంది ఆవు అయితే బాగుంది, క్వాలిటీ సైజు. హెడ్ క్వాలిటీ చూసుకోండి, అంతే. ఆవును కూడా చూసుకోవచ్చు. 1,00,000 రూపాయలు అయినా కానీ మంచిగా ఉంటుందండి, పాలు వింటుంది కాబట్టి. కాకపోతే మన సైడ్ అనేది మిల్క్ రేట్లు అయితే తక్కువ ఉంది, అందుకని కొంచెం రేట్లు పెట్టడానికి కొంచెం ఇబ్బంది ఉంది. ఓకే, ఆవు అయితే క్వాలిటీ బాగుంది, కండిషన్లో ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ. చిన్నది జెర్సీ కుందనం ఉంది, మంచిగా ఉంది. సరే నిప్పలు చూద్దాం ఎన్నో అయితే అయిందన్నది. నిప్పలు అయితే బాగానే ఉంది. పూటకైతే ఒక 3 లీటర్లు గ్యారంటీ, 3-4 మంచిగా మేపుకుంటే. చిన్నది జెర్సీ అయితే ఒకసారి డీటెయిల్ అయితే కనుక్కుందాం. ఏం చెప్తున్నావు రేటు? 55,000. 55,000 చెప్తా. ఎన్నో అవుతా? ఫస్ట్ అవుతా. పళ్ళు? 2 పళ్ళు. 2 పళ్ళా? పాలు ఎంతవరకు వస్తుంది? 15 లీటరు. అదే జెర్సీగా చిన్నదిగా అంత వస్తుందా? చిన్నదే. వచ్చిందంటవా? చూసుకోండి, వాళ్ళు అయితే మనకైతే 15 లీటర్లు చెప్తున్నారు. సరే అటర్ క్వాలిటీ చూసుకోండి, ఓకేనా? అదే నేను చెప్పిన కదా, మిల్క్ అట్లా వస్తుంది. రేటు 55,000 అంటున్నా. ఇచ్చేదే బాబాయ్? ఇచ్చేది అంతే, ఒక 2,000 తక్కువ. 50,000 లోపల అయితే చూసుకోండి. 40,000 ఓకేనా, థ్యాంక్ యూ.